మన దేశమే లౌకిక ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామ్యం అంటే ఉండాలి, ప్రశ్నించే స్వేచ్ఛ ఉండాలి, అవసరమైతే ఎదురు తిరిగే స్వేచ్ఛ కూడా ఉండాలి. అది మనము మన రాజ్యాంగంలో కూడా పొందుపరుచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ ఎక్కడా కూడా తప్పలేదు. అంటే ఒక ఫ్రస్ట్రేషన్, మీ దగ్గర సమాధానం లేదు కనుక ఆ ఫ్రస్ట్రేషన్ లో నాగేశ్వర్ సార్ పైన చేస్తున్నటువంటి దాడి అని చాలా స్పష్టంగా అనుకోవచ్చు. ఒకప్పుడు అంటే నలుదశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా క్యాంపస్ లోని ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా జరిగినటువంటి పెద్ద విద్యార్థి గర్జనలో అక్కడ అప్పుడు ప్రజారాజ్యం పార్టీ, నవ తెలంగాణ పార్టీ అందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి పృథ్వీ కూడా ఆ వేదిక మీద అందరం ఉన్నాం, నాతో సహా. తెలంగాణకు చాలా స్పష్టంగా అనుకూలంగా మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి ఇవాళ తెలంగాణ ప్రజల పట్ల ఏమన్నా ప్రేమ తగ్గిందా? అంటే పార్టీలు వేరైనంత మాత్రాన ప్రజల పట్ల మమకారం తగ్గుతుందా? అంటే అక్కడి ప్రజలు వేరు, ఇక్కడి ప్రజలు వేరా? ప్రజలు ఎక్కడున్నా ప్రజలే, పెట్టుబడిదారులు ఎక్కడున్నా పెట్టుబడిదారులే. మరి మీకు కొత్తగా ఎందుకు నాగేశ్వర్ సార్ విషయంలో ఏ కోణం కనిపించిందని తన మీద దాడి చేయడము, తనని అరెస్ట్ చేయాలనుకోవడము, నోరు మూసుకో అని మాట్లాడడము, ఇవాళ ఇంత ఇబ్బందికరంగా ఒక ప్రొఫెసర్ పట్ల ఎందుకు ఈ రకంగా మీరు చేస్తున్నారు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. అందుకనే ఎవరమైనా ఎక్కడైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉండాలి, ప్రశ్నించే స్వేచ్ఛ ఉండాలి, ప్రశ్నిస్తారు కూడా. పొరపాటు జరిగిన చోట ప్రశ్నించడం అనేటువంటిదే సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు వాళ్ళు. లేదంటే అసలు వాళ్ళకి బాధ్యతనే లేనట్టు. ప్రశ్నించకపోతే ఇంకా బాధ్యత ఎక్కడున్నది? ఇంత జరుగుతుంటే, ఇంత చర్చ జరుగుతుంటే, ఇంత సీరియస్ గా ఈ రకమైనటువంటి దాడులు కొనసాగుతూ ఉంటే ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ దగ్గరనే ఆగిపోతుందా? ఇది ఈ రకమైనటువంటి మొదలైనవి అంటే ఎక్కడి దాకానైనా పోతాయి ఇవి. అందుకని ప్రపంచంలో మొత్తంగా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నాగేశ్వర్ సార్ యొక్క తన విశ్లేషణను ఎవరెవరు ఎంతకాలం నుంచి చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది దీని మీద.